కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతే అసలు స్పిరిచువాలిటీ అంటే ఏంటన్నా? మనము ఒక పదాన్ని అర్థం చేసుకోవాలి. నమ్మకం, బిలీఫ్ అనే రెండు పదాలు. నమ్మకాన్ని ట్రాన్స్లేట్ చేస్తే బిలీఫ్ అంటారు, లేకపోతే ట్రస్ట్ అంటారు. ఇంగ్లీష్లో రెండు పదాలని కలిపి నమ్మకం అనేది తీసుకొస్తారు. ఫస్ట్ దీని గురించి అర్థం చేసుకుంటూ రిలీజియన్ని, స్పిరిచువాలిటీని అర్థం చేసుకుందాం. నీకు ఇప్పుడు రెండు కాళ్ళు ఉన్నాయి, రెండు చేతులు ఉన్నాయి అట్లని చెప్పి నువ్వు నమ్ముతున్నావా? నీకు తెలుసా? నాకు తెలుసు కదా. ఇట్స్ సో ఆబ్వియస్ కదా. ఇది ఉంది అని మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. బికాస్ దర్ ఈస్ అ వెరీ థిన్ లైన్ బిట్వీన్ నోయింగ్ అండ్ బిలీవింగ్. నీకు తెలిసిన చోట నమ్మకానికి అవసరం లేదు. నీకు ఇట్స్ సో ఆబ్వియస్ కదా. సూర్యుడు, నువ్వు అక్కడికి వెళ్ళి సూర్యుడు ఉన్నాడని నేను నమ్ముతున్నాను కాదు. యు ఆర్ సీయింగ్ ఇట్ అండ్ యూ నో ఇట్. అదొకటి. నేనేమంటానంటే మనం తెలియని చోటే నమ్మకానికి ఆస్కారం ఉంది. వి బిలీవ్ ఇన్ థింగ్స్ ఓన్లీ వెన్ వీ డోంట్ నో ఇట్. ఒకటి. ఇంకోటి ఏంటంటే తెలుసుకోవాల్సిన ఇంట్రెస్ట్ పుట్టనప్పుడు కూడా నమ్మకం అనే దానికి వస్తుంది. దిస్ ఈజ్ లేజీ పీపుల్ డూయింగ్. చాలామంది నేర్చుకునేంత స్తోమత, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఓకే అదేదో దేవుడు ఉన్నాడంట, ఇదేదో గెలాక్సీ అంట, ఇలా నమ్ముకుంటూ వెళ్ళిపోతారు. బిలీఫ్ అనేది చాలా డేంజరస్ అనమాట. ఇది ఒక స్టేజ్లో నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ హాలుజినేషన్ అంటారు చూడు సినిమాల్లో, ఆ స్టైల్లో రిలీజియన్ అనేది ఎప్పుడు కూడా హాలుజినేటరీ చేసేసింది జనాల్ని. రెడీమేడ్ ఆన్సర్స్ ఇచ్చేసింది. అలా ఇవ్వకూడదు. ఇలా కాకుండా నేను నమ్మకుండా సరే నేను ఏం చేయాలి అంటే తెలుసుకోవడానికి మెథడ్స్ ఉన్నాయి కదా. సో యూ డూ సంథింగ్ నోన్ యాజ్ సీకింగ్. సద్గురు అందుకే ఎప్పుడు దిస్ ఈజ్ అ ల్యాండ్ ఆఫ్ సీకర్స్, దిస్ ఈజ్ నాట్ ఎ ల్యాండ్ ఆఫ్ బిలీవర్స్ అంటూ ఉంటాడు అనమాట. మన దాంట్లో గుడ్డి నమ్మకాలు ఉన్నోళ్ళు లేరు. అందరూ ఎక్స్పెరిమెంట్ చేసి, క్వశ్చన్ చేసి, కృష్ణ అవతారమే దేవుడే దిగి వచ్చినా కూడా అర్జునుడు క్వశ్చన్లే అడిగాడు కానీ కృష్ణుడు రెడీమేడ్ కమాండ్మెంట్స్ ఇవ్వలేదు. ఇది ఇలా ఉంది ఫాలో ఓవర్ అని చెప్పలేదు. అంత లగ్జరీ మన వాళ్ళు దేవుడికే ఇవ్వలేదు అంటాడు అనమాట. అంత రిచ్ కల్చర్ ఇది అంటాడు. సో సింపుల్గా చెప్పాలంటే దిస్ ఈజ్ అ ల్యాండ్ ఆఫ్ సీకర్స్ బట్ నాట్ బిలీవర్స్. బిలీవర్స్ అనేది మనకి బయట నుంచి వేరే వేరే మతాల నుంచి వచ్చిందనమాట. అవన్నీ వచ్చినప్పుడు ఓకే మనం కూడా ఇట్లాంటిది నమ్మాలేమో అని చెప్పి ఓకే దేవుడు ఉన్నాడు నమ్ముదాము అనుకుంటూ పోయారు. నేను ఒక క్వశ్చన్ సింపుల్గా జనాలకి ఏంటంటే, నీకు తెలుసుకుని అనుభవించే లగ్జరీ ఉన్నప్పుడు నమ్మాల్సిన అవసరం ఏంటి కదా. ఆ తెలుసుకునే పాత్ ఏదైతే ఉందో అదే స్పిరిచువాలిటీ. రెడీమేడ్ ఆన్సర్స్ ఇచ్చింది రిలీజియన్. వర్క్ సార్ రిలీజియన్ ఇది మనం ఫాలో అవ్వకూడదా, ఇది ఫాలో అయితే మనం అంటే ఏంటంటే నీకు నమ్మకం ద్వారా వెళ్ళి నీకు తెలుసుకోకుండా నువ్వు చనిపోయే అవకాశం ఉంది. నువ్వు కంటిన్యూస్గా నీకు రెడీమేడ్ ఆన్సర్స్ ఇచ్చి నీకు జీవితంలో ఏ ఒక్క లేయర్ కూడా నీకు ఓపెన్ చేసుకోకుండా, ఎక్స్పీరియన్స్ అవ్వకుండా, దీని పాసిబిలిటీస్ తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటారు రిలీజియన్లో. ఈ డేంజర్ అనేది స్పిరిచువాలిటీలో ఉండదు. ఇక్కడ మనము రిలీజియస్ లీడర్స్ని అండ్ గురువుస్ని అర్థం చేసుకోవాలి. ఒక గురువు అనేవాడు సరే అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ పర్పస్ కోసం మాస్టర్ అనే పదం వాడదాం. ఒక మాస్టర్ అనేవాడు నీకు అసలు ఆన్సర్స్ ఇవ్వకూడదు. ఆన్సర్స్ ఇవ్వని వాడే గురువు అవుతాడు. ఏం చేస్తాడంటే నీకున్న క్వశ్చన్స్ని, డౌట్స్ని డిస్ట్రాయ్ చేస్తాడు. సో దట్ యూ బికమ్ అ పాసిబిలిటీ ఆఫ్ నోయింగ్. అంటే నువ్వు నేర్చుకోవడానికి నీకు నువ్వే తెలుసుకునేలా చేసేస్తాడు. రెడీమేడ్ స్వర్గం అంటే ఏంటి అనగానే ఇది అని చెప్పి నువ్వు ఇక్కడ రాసి ఉంది, ఈ పలానా పుస్తకంలో ఉందని చెప్పేసావు అనుకో, వాడు ఎక్స్ప్లోర్ చేయడు. స్వర్గాన్ని నువ్వు చూసావు, గొప్పవాడివి, తెలుసుకున్నావు, ఓకే. నాకు తెలియదు కదా, నాకు స్టోరీ ఎందుకు చెప్తావు? తెలుసుకునే మెథడ్ చెప్పాలి. దట్ ఈస్ వాట్ స్పిరిచువల్ పాత్ ఇస్. స్పిరిచువాలిటీకి రిలీజియన్కి ఇంత తేడా ఉందన్నమాట.